నేను మీ బాణాల డబ్బాచారి. ఈరోజు మనం 10లో అంటే లగ్నం నుండి 10వ స్థానంలో ఒక 5 ఫలితాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరెవరు ఏమేమి వృత్తులు చేస్తారనే విషయాన్ని మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. లగ్నం నుండి 10వ స్థానం జీవన స్థానం, కర్మస్థానం, అలాగే సంపాదన స్థానం కూడా అదే. మన జీవనం ఏది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి 10వ స్థానమే ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తామన్నమాట. అయితే న్యాయవాది ధనుర్లగ్నం మకరంలో కుజుడు, కన్యలో గురువు. ధనుర్లగ్నం మకరంలో కుజుడు, కన్యలో గురువు. ఇతను న్యాయవాది, లాయర్. న్యాయవాది అంటే లాయర్. ఇలా ఉంటే లాయర్ అవుతాడు. అయితే ఎంత పెద్ద లాయర్ అవుతాడు, ఎంత బలం కలిగిన లాయర్ అవుతాడు, సూపర్ లాయర్ అవుతాడో, యావరేజ్ లాయర్ అవుతాడో అది కూడా తెలుసుకుందాం. కుజుడు ఉత్తరాషాఢ 2 మీద ఉన్న, శ్రవణం 1 మీద ఉన్న సూపర్. అయితే ఇది 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలని మనం తీసుకుందాం. 1, 4, 7, 10 త్రికోణ స్థానాలు 5, 9. ఓకేనా? ఇప్పుడు త్రికోణ స్థానాలు, కేంద్ర స్థానాలు. శుభుడింట్లో శుభులు. లగ్నం శుభలగ్నం, పంచమ స్థానాధిపతి కుజుడు, అలాగే లాభస్థానాధిపతి కుజుడు కుటుంబ స్థానంలో నిలబడి, అలాగే కేంద్ర స్థానాధిపతి లగ్నాధిపతి కలిసి 10వ స్థానంలో నిలబడి, 10వ స్థానాధిపతి కలత్ర స్థానంలో ఇక్కడ ఉన్నా కూడా బుధుడు. ఇతను లాయర్తో చేస్తాడు. అదేవిధంగా మేనమామ కూతురు, మేనమామ కొడుకుతోనే వివాహం జరుగుతుంది, స్త్రీలకైనా పురుషులకైనా. అది ఓకే. ఇంకా అయితే గురువు ఏ నక్షత్ర పాదాల మీద ఉన్నాడు ఇక్కడ అంటే ఉత్తర 4 మీద కానీ, లేదా అస్తా 4 మీద కానీ గురువు ఉండాలి. లేదు చిత్తా 2 మీద కానీ. ఈ 3 నక్షత్ర పాదాల మీద గురువు ఉంటే ఖచ్చితంగా ఇతను మంచి లాయర్ అవుతాడు. కుజుడు లగ్నం వచ్చి ఉత్తరాషాఢ 1 మీద కానీ, ఉత్తరాషాఢ 4 మీద కానీ, లేదా పూర్వాషాఢ 2 మీద కానీ లగ్నం అయ్యండి ఈ గ్రహాలు ఈ విధంగా ఉంటే మంచి లాయర్ అవుతాడు, మంచి పేరు ప్రతిష్టలో సంపాదించే లాయర్ అవుతాడని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక ప్రశ్న. ఇది మనకు జీవన స్థానానికి సంబంధించిన ప్రశ్నలు ఇవి. ఇప్పుడు కన్యా లగ్నం, మిథునంలో శుక్రుడు, ధనుసులో బుధుడు. సినిమా నటుడు సినిమా నటుడు ఎలా ఉంటాడు? కన్యా లగ్నం, మిథునంలో శుక్రుడు, ధనుసులో బుధుడు. ఏం బలాలు లేవు కదా, ఎలా అవుతారు? 4, 7, 10 కేంద్ర స్థానాలు తీసుకోండి, శుభస్థానాలు తీసుకోండి. ఎప్పుడు కూడా కానీ ఇది ఒక శుభస్థానం, ఇది శుభస్థానం, ఇది శుభస్థానం, ఇది శుభస్థానం. శుభస్థానాల్లో శుభగ్రహాలు. అయితే ఈ శుభస్థానాల్లో శుభగ్రహాలు ఉంటానే అయిపోతారా అంటే అవరు. ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే అవుతారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ శుక్రుడు మొగశిర 3 మీద ఉంటే నవాంశంలో మళ్ళీ శుక్రుడు తులలోకి వస్తాడు, అప్పుడు అవుతాడు. ఓకేనా? అదేవిధంగా బుధుడు జన్మస్థానాధిపతి బుధుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఆ బుధుడు బలం ఎక్కువగా ఉంటుంది. మూల 3 మీద కానీ ఉంటే మళ్ళీ అక్కడికి పోతాడు, నవాంశంలో మళ్ళీ మిథునంలోకి వెళ్తాడు. అదేవిధంగా పూర్వాషాఢ 2 మీద ఉంటే మళ్ళీ లగ్నంలోకి వస్తాడు, నవాంశంలో వచ్చి కన్యలోకి వెళ్తాడు. అర్థమైందా? అలా ఉంటే ఖచ్చితంగా ఇతను సినిమా నటుడు అవుతాడు. ఎప్పుడు? శుక్రమాదశ వచ్చినప్పుడు, బుధమారదశ వచ్చినప్పుడు. శుక్రమాదశ 20 సంవత్సరాలు, బుధమారదశ 17 సంవత్సరాలు. ఈ దశాకాలాల్లో ఇతనికి ఆ యోగం అనేది ఉంటుంది. అన్ని సంవత్సరాలు ఒక నటుడుగా ఇతను గుర్తింపు తెచ్చుకుంటాడు. అది చిన్న నటుడా పెద్ద నటుడా అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సినిమా నటుడుగా ఇతను అన్ని సంవత్సరాలు యోగిస్తాడు అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కంటి వైద్యుడు. కన్యా లగ్నం, మిథునంలో శుక్రుడు, రవి. కన్యా లగ్నం, మిథునంలో శుక్రుడు, రవి. కంటి వైద్యుడు. కంటికి మాత్రమే వైద్యం చేసేవాడు, కంటి డాక్టర్ అనమాట. కంటి వైద్యుడు ఇలా జన్మించిన వాడు కంటి వైద్యం చేస్తాడు. ఏ దశాకాలంలో? శుక్రమార దశ, రవిమార దశలో మంచి పేరు ప్రతిష్టలు అనేవి వస్తాయన్నమాట. అయితే ఈ దశలో కూడా ఇందాక చెప్పినట్టు శుక్రుడు ఎక్కడ ఉండాలా, రవి అనేది ఎక్కడ ఉండాలా అది కూడా చెప్తాను. శుక్రుడి మొగశిర 3 మీద శుక్రుడు నవాంశంలో మళ్ళీ తులలోకి వస్తాడు. అదేవిధంగా ఆరుద్ర 4 మీద శుక్రుడు మళ్ళీ నవాంశంలో మీనంలోకి వెళ్తాడు. అప్పుడు ఇక్కడికి వస్తాడు కుటుంబ స్థానంలో, ఇక్కడికి పోతాడు కొంత భావంలో అంటే 7వ భావంలోకి మీనంలోకి వెళ్తాడు. ఆ విధంగా కూడా మనం శుక్రుడిని తీసుకోవచ్చు. ఇంకా రవి ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే అక్కడ బలం ఉంటాడు. మొగశిర 1 మీద
రవి ఉన్నా కానీ మోక్షర ఒకటి మీద నవాంశంలో మళ్ళీ ఇక్కడ సింహంలోకి వస్తాడు. అలా లేదు ఇక్కడే ఉండాలంటే కూడా ఆయన వచ్చి పునర్వసు 3 మీద ఉంటే మళ్ళీ ఇక్కడే ఉంటాడు నవాంశంలో కూడా. కాబట్టి ఆ బలం అనేది ఆ విధంగా ఉంటుంది. అతను కంటి వైద్యం చేసే డాక్టర్ అనేది అవుతాడనమాట. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా ఈ విధంగా ఈ వృత్తిని సాగిస్తారు. ఎప్పుడు ఆ యొక్క దశాకాలంలో ఎప్పుడైనా ఎక్కువ వయసులో ఆ దశ వచ్చినప్పుడు ఇలా వృత్తుల్లో బలంగా స్థిరపడతారు. చెవి వైద్యుడు మీనలగ్నం, వృశ్చికంలో రవి కుజుడు. ఇతను చెవికి వైద్యం చేస్తాడు. మీనలగ్నం 9వ స్థానం 1, 4, 7, 9, 10, 2 అర్థమైందా? మీనలగ్నం కుటుంబ స్థానాధిపతి కుజుడు, అలాగే 6వ స్థానాధిపతి రవి. ఇద్దరు కలిసి మామాళ్ళు కలిసి 9వ స్థానంలో నిలబడినాడు. కుజుడింట్లోకి రవి వచ్చినాడు కాబట్టి ఇది మిత్రస్థానం అవుతుంది రవికి. ఆ విధంగా రవి ఏ నక్షత్ర పాదాల మీద, కుజుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఈ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. 100% అని మనం తెలుసుకుందాం. అయితే రవి వచ్చేసిందే ఇక్కడ ఏమేమి నక్షత్రాలు ఉంటాయి? విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ. అనురాధ 1 మీద రవి నవాంశంలో సింహరాశిలోకి వెళ్తాడు. అదేవిధంగా అనురాధ 4 మీద రవి మళ్ళీ ఇక్కడికే వస్తాడు నవాంశంలో. అది రవికి బలం. కుజుడు వచ్చి జ్యేష్ఠ 2 మీద కుజుడు ఉంటే నవాంశంలో మళ్ళీ మకరంలోకి వస్తాడు. కాబట్టి ఆ బలం అనేది అట్టే ఉంటుంది. లేదు అనురాధ 4 మీద ఉంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడే ఉంటాడు. కాబట్టి ఆ బలం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కానీ నక్షత్ర పాదాలు అనేవి చూడాలి. ఆ దశాకాలంలో కుజమార దశలో, రవిమార దశలో వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఏదైనా మంచి దశ వచ్చినప్పుడు వీళ్ళు మంచి చెవికి మంచి వైద్యుడు అనేసి చాలామంది చాలా ఊర్ల నుండి వీళ్ళ దగ్గరికి వైద్యం కోసం వస్తూ ఉంటారనమాట. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఉద్యోగంతో పాటు పై రాబడి. మేషలగ్నం, మకరంలో కుజుడు, రాహువు. మేషలగ్నం, మకరంలో కుజుడు, రాహువు. ఇలా ఉంటే ఉద్యోగంతో పాటు పై రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. 10వ స్థానం. అయితే ఇది లగ్నాధిపతి, అష్టమాధిపతి 9. ఇలా అనమాట. అష్టమాధిపతి దశంలోకి పోయి అంటే పాపగ్రహం ఉచ్చమైపోయి అష్టమాధిపతి ఉచ్చం అయిపోయినప్పుడు వీళ్ళకు ఉద్యోగంతో పాటు పై రాబడి అనేది వస్తుంది. 10లో కుజుడు నిలిచి ప్రభుత్వ ఉద్యోగం అమరుతుంది. అదే స్థానంలో రాహువు కూడా కలిసిన జీతం మరియు లంచాలు బాగా తీసుకుంటారు. వీళ్ళు 100% లంచాలు అనేవి బాగా తీసుకుంటారు. వీళ్ళు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి అంటే కుజుడు ఉత్తరాషాఢ 2 మీద కానీ, శ్రవణం 1 మీద కానీ ఉండాలి. చేసిందే మళ్ళీ ఉత్తరాషాఢ 2 మీద కానీ రాహువు, లేదంటే ఆ విధంగా కూడా రాశి కొండల్లో మాత్రమే. నవాంశంలో మళ్ళీ నాకు చెప్పాను కదా, ఆ విధంగా నక్షత్ర పాదాల మీద ఉంటే ఆ విధంగా ఉంటుంది. లగ్న బలం వచ్చేసింది అశ్విని 1 మీద కానీ, భరణి 2 మీద కానీ, అది లేదు భరణి 3 మీద కానీ ఉన్నా కూడా ఆ ఫలితం అనేది ఉంటుంది. ఉద్యోగంలో లంచాలతో పాటు ఎక్కువగా జాబ్ చేస్తూ లంచాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు అనమాట. జీవితంలో ప్రతిసారి ఓటమి. 10వ స్థానాధిపతి 11లో నిలిచిన జీవితంలో ప్రతిసారి ఓటమి ఉంటుంది. అయితే రాజయోగం కలిగిన వాడు. తులాలగ్నం చంద్రుడు, మిథునంలో శుక్రుడు, శని, బుధుడు. తులాలగ్నం చంద్రుడు, మిథునంలో శుక్రుడు, శని, బుధుడు. శుక్రుడు, శని, బుధుడు. ఇతనికి రాజయోగం ఎలా వచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9th భావంలో ఇదొక శుభస్థానం, ఇదొక శుభస్థానం. శుభస్థానం లగ్నమై శుభస్థానంలో శుభులు ఇద్దరు కూర్చొని శని కూడా అక్కడే కూర్చొని ఉంటే వచ్చిందా? వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బుధుడు ఒక్కడే ఇక్కడ 75% బలం కలిగి ఉంటాడు. శనికి బలం లేదు, శుక్రుడికి బలం లేదు మనం అనుకున్నాం. ఇప్పుడు శుక్రుడు వచ్చి మోక్షర 3 మీద ఉంటే లగ్నంలోకి వస్తాడు మళ్ళీ నవాంశంలో. అర్థమైందా? అదేవిధంగా ఆరుద్ర 4 మీద ఉన్నాడు అనుకోండి శుక్రుడు, మళ్ళీ నవాంశంలో ఇక్కడికి వచ్చేస్తాడు శుక్రుడు. అప్పుడు 75%, 100% బలం వెళ్ళిపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఫలితాన్ని చూసేటప్పుడు నక్షత్ర పాదాలు కూడా చూసుకోవాలి. శని వచ్చేసింది మోక్షర 3 మీద ఉంటే శని కూడా మళ్ళీ ఇక్కడే వస్తాడు లగ్నంలోకి. మోక్షర 3 మీద ఉంటే శని లగ్నంలోకి నవాంశంలో ఇక్కడికే వస్తాడు.
అదేవిధంగా బుధుడు ముఖ్యంగా 2 మీద ఉంటే బుధుడు నవాంశంలో ఇక్కడికి వస్తాడు 100% బలంతో. లేదంటే పునర్వసు 3 మీద ఉంటే మళ్ళీ బుధుడు నవాంశంలో ఇక్కడికే వస్తాడు. ఆ విధంగా శని ఇప్పుడు ఆరుద్ర 2 మీద 3 మీద ఉంటే కూడా శని మళ్ళీ ఇక్కడికి వస్తాడు నవాంశంలో, ఇక్కడికి వస్తాడు 2, 3 మీద నవాంశంలో. అప్పుడు ఇతడు ఏం చెప్తాం మనము, రాజయోగం కలిగిన 10వ స్థానాధిపతి లగ్నంలో నిలిచి లగ్నాధిపతి 4, 9 స్థానాధిపతులు ముగ్గురు కలిసి 9లో నిలిచిన దేశమును పరిపాలించు రాజుగా ఉంటాడు. ఇతడు దేశమును పరిపాలించు రాజుగా ఉంటాడంట. ఈ నక్షత్ర పాదాల మీద ఉంటే ఆ ఫలితం అనేది అంత దేశాన్ని పరిపాలించలేకపోయినా యావరేజ్గా ఈ దశ కాలాల్లో శుక్రమ దశ, శనివార దశ, బుధవార దశలో ఒక రాజులాగా బతుకుతాడు అని మనం తెలుసుకోవచ్చు. 10లో 21 ధన యోగాధిపతి శని 10లో ఉత్సవమై ఆయన లగ్నాధిపతి వీక్షించిన మరియు ఒక శుభుడు వీక్షించిన జాతకుడు ధనవంతుడుగా ఉంటాడు. మకర లగ్నం, తులలో శని, మిథునంలో గురువు. మకర లగ్నం, తులలో శని, మిథునంలో గురువు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అయితే 3వ స్థానాధిపతి వ్యయ స్థానాధిపతి పోయి, అదేవిధంగా కుటుంబ స్థానాధిపతి లగ్నాధిపతి వచ్చి జీవన స్థానంలో కూర్చున్నాడు. ధన యోగాధిపతి అంటారంట ఈయన. శని ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే వెళ్తూ ఉంటుంది. చిత్త 3 మీద కానీ శని చిత్త 3 మీద ఉంటే మళ్ళీ 100% బలం కలిగి ఉంటాడు. ఎక్కడ? తులారాశిలోనే. లగ్నం వచ్చి ఉత్తరాషాఢ 2 మీద కానీ శ్రవణం 1 మీద కానీ అలా ఉంటే మళ్ళీ లగ్నం అనేది నవాంశంలో ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా కూడా యోగిస్తారు. అదేవిధంగా స్వాతి 2, 3 మీద ఉన్నా కూడా శని మళ్ళీ స్వాతి 2 మీద శని ఇక్కడ ఉంటాడు నవాంశంలో. అప్పుడు ఆ బలాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. నా దగ్గర గురువు తీసుకుందాం. ఆరుద్ర 4 మీద కానీ 1 మీద కానీ గురువు వస్తే మళ్ళీ నవాంశంలో ధనుసులో కానీ మీనంలో కానీ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ పునర్వసు 3 మీద ఉంటే ఆయన సొంత నక్షత్రం మీద మళ్ళీ నవాంశంలో కేంద్ర శని జీవన స్థానంలో ఉండి లగ్నాధిపతి కుటుంబ స్థానాధిపతి అలా ఉన్నప్పుడు ఇది శని యొక్క దృష్టి అంటున్నాం. 1, 2, 3, 4, 5 గురువు దృష్టి అనేది శని మీద పడుతుంది. 5వ స్థానం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా దృష్టిలు కూడా ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ శుభస్థానాలు. ఇది ఒకటే పాపస్థానము మకర లగ్నం, అది స్త్రీ లగ్నం. అయితే కూడా ఇది శుభరాశి తులారాశి, ఇది శుభరాశి బుధుడు రాశి. శుభరాశుల్లోకి శుభగ్రహాలు పోయి వాటి యొక్క దృష్టి ప్రభావం మీద పడితే 19 సంవత్సరాల శని మహర్దశ, 16 సంవత్సరాలు గురు మహర్దశ. ఈ దశలో వీళ్ళకి బాగా యోగిస్తాయి అన్నమాట. అలా మనం తెలుసుకోవచ్చు. కానీ ఇది లగ్నం మెయిన్ ఇంపార్టెంట్. ఏ రోజైనా లగ్నం అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ లగ్నాన్ని మనం చూసుకోవాలి. ఆ లగ్నం లేకుండా మనం ఎంత ఫలితం చెప్పినా కూడా అది ఉపయోగంగా ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నేను విభానాల రెడ్డపాచారి. ఇలాంటివి ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకా అయితే చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. కామెంట్లు ఏం చేయొద్దండి. అనవసరమైన కామెంట్స్ అన్నీ వద్దు. మీకు వస్తే మీరు ఒక వీడియో చేసి నాకు పెట్టండి. అలా కాదండి ఇలా కాదండి, ఇలా వస్తుంది అలా వస్తుంది నాకు చెప్పండి. ఏదో నాకు తెలిసినంత వరకులో నేను వివరంగా చెప్తూ ఉన్నాను. మీకు తెలిసింటే మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే ప్రజలకు చెప్పండి, అర్థం చేసుకుంటారు, పర్వాలేదు. అర్థం కాని భాషలో చెప్పి ఊరికే అవి ఏంటివి డిగ్రీసు, ద్వాదశ భావాలు, ఆ తర్వాత అష్టక వర్గులు, ఇంకా వచ్చేసింది ఏంటివి చూపులు, దుస్థానాలు, జలరాశులు, స్వల్ప జలరాశులు, ఇవన్నీ చెప్పొద్దండి. ఎందుకంటే అవన్నీ ఎవరికి అర్థం కావు. రాసుల గురించి నవాంశం గురించి చెప్తేనే సగం మందికి తెలియదు. ఇంక ఇలాంటివన్నీ చెప్తే ఏం తెలుస్తుంది? చూసేవాళ్ళు కూడా చూడడం వల్ల. కాబట్టి అనవసరమైన ట్రాఫిక్ అనేది వద్దు. మనకు వచ్చినంత వరకు మనం చెప్దాం. రానటువంటి మనం నెత్తినేసుకొని రుద్దుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన గారికి తెలిసిన గారికి చెప్దాం. ఏదైనా కాదు తెలియనాటి రాదు అని ఒప్పుకుందాం, తప్పేమీ లేదు. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఇంకా కొద్దిగా నేర్చుకుందాం, తప్పేమీ లేదు. తెలిసిన వాళ్ళంగా చెప్తే నేర్చుకుంటాం. ఇంకా కొద్దిగా మీకు చెప్పేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నా నెంబర్ 9704458429. నా కాల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్, అన్ని నెంబర్స్ ఇవే. సింగిల్ నెంబర్. 15 సంవత్సరాల నుండి ఇదే నెంబర్ ఉంటుంది, వేరే నెంబర్ అనేది లేదు. కాబట్టి ఎవరైనా కాల్ చేయాలంటే చేయండి. నేను ఏదైనా వీడియోలు చేసేటప్పుడు ప్లాట్ఫామ్లో ఉంటుంది నెంబరు. ఇంకా ఇదే ఒకే మొబైల్ అయితే ఉంది నా దగ్గర. కాబట్టి మీరు
ఏదో టైంలో కాల్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే కాబట్టి నాకు ఏదైనా మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేయమంటే చేస్తాను. ఓకేనా?